ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. అద్భుతమైనటువంటి బ్యాటింగు, అసాధారణ బౌలింగ్ తోటి ఈ మ్యాచ్ పైన ఆస్ట్రేలియా పట్టుబిగించింది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా దారుణంగా విఫలమయ్యారు రెండవ ఇన్నింగ్స్లో కూడా. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండవ ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ప్రస్తుతము క్రీజ్లో రిషబ్ పంత్ 28 పరుగులతోటి, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతోటి క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు కూడా చెరేసి 2 వికెట్ల తీగా మిచెల్ స్టార్కు ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతోటి చెలరేగాడు. ట్రావిస్ హెడ్ కేవలం 141 బంతుల్లోనే 17 ఫోర్లు, 4 సిక్సర్లతోటి 140 పరుగులు చేసి రాణించాడు. ఇక మరొక బ్యాటర్ మార్నస్ లబుషేన్ కూడా హాఫ్ సెంచరీతోటి రాణించాడు. లబుషేను 126 బంతుల్లో 9 ఫోర్లతోటి 64 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు కూడా చెరేసి 4 వికెట్లు తీశారు. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. భారత్ ప్రస్తుతము రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుంది. ఇంకా 29 పరుగులు వెనుకంజలో ఉంది ఇండియా. ఇప్పటికే 5 వికెట్లను కోల్పోయింది. ఇక రెండో రోజు ఆటలో టీమిండియా పూర్తిగా తేలిపోయిందనే చెప్పాలి. 3 సెషన్లలో కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం వహించింది. మూడో రోజు ఆటలో పంత్, నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరూ ఏమైనా అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కదు. 1 వికెట్ నష్టానికి 86 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి రెండవ రోజు తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఓవర్ నెట్ బ్యాటర్ నాథన్ మెక్స్వెనీతో పాటుగా స్టీవ్ స్మిత్ను పెవిలియన్కు చేర్చాడు. మెక్స్వెనీ 39 పరుగులకు అవుట్ అయితే స్టీవ్ స్మిత్ మరోసారి ఫెయిల్ అయ్యి కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో లబుషేన్, ట్రావిస్ హెడ్ వీరిద్దరు కూడా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 55 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని నితీష్ కుమార్ రెడ్డి విడదీశాడు. లబుషేన్ను జైస్వాల్ సాయంతో క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు నితీష్ కుమార్ రెడ్డి. క్రీజులోకి మిచెల్ మార్ష్ రాగా ట్రావిస్ హెడ్ 63 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 200 పరుగులతోటి లంచ్ బ్రేక్కు వెళ్ళింది. ఇక రెండవ సెషన్ ఆరంభంలోనే మిచెల్ మార్ష్ను అశ్విన్ అవుట్ చేయగా మరోవైపు ట్రావిస్ హెడ్ భారీ షాట్లతోటి విరుచుకుపడ్డాడు. వన్డే తరహా బ్యాటింగ్ తోటి బౌండరీల మూత మోగించాడు. ఈ క్రమంలో అతను 111 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో అలెక్స్ క్యారీని సిరాజ్ అవుట్ చేయడంతో 6వ వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అలెక్స్ క్యారీ 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ చాలాసేపు ట్రావిస్ హెడ్కు సహకారాన్ని అందించి భారీ భాగస్వామిని నెలకొల్పడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. సెంచరీ అనంతరం కూడా ట్రావిస్ హెడ్ మరింత దూకుడుగా ఆడాడు. కానీ అతన్ని సిరాజు స్టన్నింగ్ యార్కర్ తోటి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ను బుమ్రా అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 332 పరుగులతోటి టీ బ్రేక్ వెళ్ళింది. ఇక మూడో సెషన్లో తొలి బంతికి మిచెల్ స్టార్క్ను క్యాచ్ అవుట్ చేసిన సిరాజు తన మరుసటి ఓవర్లలోనే స్కాట్ బోలాండ్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు తెరదించాడు. ఇక ఆ తర్వాత 157 పరుగుల లోటుతోటి రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా వ్యూహాలను పసిగట్టలేకపోయి వికెట్లను పారేసుకున్నారు భారత బ్యాటర్లు. కేఎల్ రాహుల్తో మొదలైనటువంటి భారత వికెట్ల పతనం రోహిత్ శర్మ వరకు కొనసాగింది. ఆచితూచి ఆడినటువంటి యశస్వి జైస్వాల్, శుభన్ గిల్ కూడా ఇద్దరు కూడా పెవిలియన్కు చేరారు. భారీ అంచనాలతో బ్యాటింగ్ వచ్చినటువంటి విరాట్ కోహ్లీ మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతతోటి మూల్యం చెల్లించుకున్నాడు. రోహిత్ శర్మ అయితే తీవ్రంగా తడబడి చివరికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో భారత్ మరో వికెట్ను కోల్పోలేదు. కోహ్లీ, రోహిత్ వీరిద్దరూ మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఈ మ్యాచ్లో భారత్ పై చేయి సాధించదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. సో మరి మూడవ రోజు రేపు నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ వీరిద్దరి మీదనే భారత బ్యాటింగ్ భారం అంతా వాళ్ళ భుజస్కంధాలపైనే ఉంది. రేపు వాళ్ళు ఎలా రాణిస్తారు అనే దానిపైనే భారత రెండవ ఇన్నింగ్స్ ఆధారపడి ఉంది. మరి ఒకవేళ రేపు మాత్రం వాళ్ళు ఫెయిల్యూర్ అయితే మ్యాచ్ రేపే ముగిసిపోయే
అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఇండియా ఓటమి ఖాయమే అని చెప్పవచ్చు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 35 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే మరొక ఓపెనర్ మెక్స్వినీ ఈరోజు అవుట్ అయ్యాడు. మెక్స్వినీ 109 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతోటి 39 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి లబుషేన్ చక్కగా రాణించాడు. 126 బంతులు ఎదుర్కొన్నటువంటి లబుషేను 9 ఫోర్లతోటి 64 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక స్టీవెన్ స్మిత్ మన కోహ్లీ, రోహిత్ శర్మ లాగానే వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నాడు. స్టీవెన్ స్మిత్ కేవలం 11 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ట్రావిస్ హెడ్, ఎప్పుడు కూడా ఈ హెడ్ మనకు హెడ్ఏకే. సో ఐసీసీ ట్రోఫీకి సంబంధించి మనం చూసినట్టయితే అటు వన్డే వరల్డ్ కప్లో కానీ ఆ తర్వాత WTC ఫైనల్స్లో కానీ చాలాసార్లు ట్రావిస్ హెడ్ మనకు చాలా హెడ్ఏక్గా పరిగణించాడు ఇండియా పట్ల. ఈ మ్యాచ్లో కూడా అదేవిధంగా ఇండియాకు తలనొప్పిగా తయారయ్యాడు ఈ హెడ్ఏక్. సో మొత్తానికి ట్రావిస్ హెడ్ 141 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతోటి అదేవిధంగా 4 సిక్సర్లతోటి 140 పరుగులు చేసి చివరకు సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా ట్రావిస్ హెడ్ వన్డే తరహా బ్యాటింగ్ చేసి మరి ఆస్ట్రేలియాను పటిష్టమైనటువంటి స్థితిలో నిలిపాడు. ఇక మిచెల్ మార్ష్ 26 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 9 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 32 బంతులు ఎదుర్కొని 15 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే కెప్టెన్ కమ్మిన్స్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 12 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ 15 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 18 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే తర్వాత లైన్ 6 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక బోలాండ్ 9 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీస్తే నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా ఏమీ రాణించలేదు. 1 వికెట్ తీయకపోగా ఓవర్కి 5.4 చొప్పున భారీగానే పరుగు సమర్పించుకున్నాడు. మొత్తంగా చూస్తే బుమ్రా అద్భుతంగానే బౌలింగ్ చేశాడని చెప్పాలి. కేవలం 61 పరుగులు మాత్రం ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఓవర్కి 2.7 చొప్పున పరుగులు ఇచ్చాడు. సరే, రన్ రేట్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎన్ని పరుగులు ఇచ్చాడని కాదు, కానీ ఎన్ని వికెట్లు తీశాడనేదే ఇక్కడ ముఖ్యం. బుమ్రా చక్కగా రాణించాడు. చివరిలో సిరాజ్ కూడా బాగానే రాణించాడు. అయితే హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్ అయినటువంటి హర్షిత్ రాణా అంచనాల మేరకు రాణించలేదు. 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. నితీష్ రెడ్డి పర్వాలేదు, 6 ఓవర్లలో 1 వికెట్ తీశాడు. ఇక ఈ పిచ్చు స్పిన్నర్లకు ఎలాగో సహకరించడం లేదు కాబట్టి అశ్విన్ అనేది కూడా ఏం లేదు. ఉన్నంతలో 1 వికెట్ తీశాడు అశ్విన్. నిన్న బ్యాటింగ్ కూడా కొంచెం బాగానే నిలదొక్కొని కాస్త కోస్తో నితీష్ రెడ్డికి సహకారం అందించాడు కాబట్టి ఇక్కడ అశ్విన్ అనేది ఏమీ లేదు. కాకపోతే హర్షిత్ రాణానే ఫెయిల్యూర్ కావడం అనేది కూడా ఆస్ట్రేలియా భారీ పరుగులు చేయడానికి ఒక కారణమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక రేపు ఆట మన నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రిషబ్ పంత్ వీరిద్దరి మీదనే ఆధారపడి ఉంది.